స్పాంజీ లాగా చాలా మెత్తగా ఉండే ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బౌల్ తీసుకుని ఇలా 3 ఎగ్స్ తీసుకున్నాను. వైట్ ఎల్లో ఇలా వేరువేరుగా 2 బౌల్లో వేసుకుందాము. ఇలా కొట్టి ఎల్లో విడిగా తీసుకుందాము. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇందులో కూడా ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఇలా మనం బీట్ చేసుకోవాలి. కొంచెం నొరగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. మనకి ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. కొంచెం టైం పడుతుంది. ఇలా నొరగొచ్చేంత వరకు మనము బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కూడా అలానే బీట్ చేసుకుందాము. ఎల్లో ఇలా సాఫ్ట్గా రావాలి, క్రీమీ టెక్స్చర్ తోటి. ఇప్పుడు 2 కలిపేసుకుందాము. రెండు బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల బటర్ వేసుకుందాము. బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక ఇలా ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ ఎగ్స్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. కొంచెం కారం, చిటికెడు పసుపు, మిరియాల పొడి, వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. ఇప్పుడు కొంచెం విడిగా బౌల్లో తీసి పెట్టుకుందాము. ఇలా హాఫ్ వరకు బౌల్లో తీసి పెట్టుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ని ఇందులో వేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మనం బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్ మిక్చర్ని ఇలా పైన ఇలా వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారా, మనకి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చాలా టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.